అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్‌కి స్వాగతం. ఈరోజు మనం టాపిక్‌లో వెళ్ళడానికి ముందు గూగుల్ క్లాస్ రూమ్‌లో జాయిన్ అవ్వడం ఎలా అనేది ఒకసారి చూడండి. ఇది మన గూగుల్ క్లాస్ రూమ్ అండి. ఫుల్ కోర్స్ ఆన్ వేదిక్ మ్యాథ్ ఆన్ యూట్యూబ్. సో, దీంట్లో జాయిన్ అవ్వడం ఎలా అంటే, మీరు మన ఛానెల్ ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది కదా! ఏదైనా వీడియో చూసేటప్పుడు కింద మన ఛానెల్ నేమ్ ఉందా? అక్కడ నుంచి చూడండి. షో మోర్ కొడితే మీకు వేరే టాపిక్స్ లింక్స్ కూడా కనిపిస్తాయి. అలాగే స్టార్టింగ్‌లోనే ఉంది చూడండి, బిగినింగ్‌లో దిస్ వీడియో గూగుల్ క్లాస్ రూమ్ లింక్. ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీరు గూగుల్ క్లాస్ రూమ్‌లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే. ఇలా దీంట్లోకి వచ్చేస్తున్నాం. సో, దీంట్లోకి వచ్చాక వన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే స్ట్రీమ్‌లోనేమో ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఉంటాయి చూడండి. హోమ్ వర్క్స్ అవి ఏం పోర్షన్ అయింది, ఏమేమి అప్డేట్ చేసామని కనిపిస్తది. క్లాస్ వర్క్ చూస్తే ఫ్రమ్ ది ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా మొత్తం అన్ని క్లాసెస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను. మీరు దానిపైన క్లిక్ చేస్తే యూట్యూబ్ లింక్ కనిపిస్తుంది. అలాగే క్లాస్ పీడిఎఫ్ కూడా కనిపిస్తుంది. ఓకే. క్లాస్ పీడిఎఫ్స్ మీకు క్లాస్ వర్క్స్‌లో కనిపిస్తాయి. హోంవర్క్ వచ్చేసి మీకు దీంట్లో కనిపిస్తుంది. స్ట్రీమ్‌లో కనిపిస్తుంది. ఓకే. సో, గూగుల్ క్లాస్ రూమ్‌లో జాయిన్ అవ్వండి. ఏ రోజు ఆ రోజు అప్డేట్ అనేది తీసుకోండి. మీరు ఆ పీడిఎఫ్ అండ్ క్లాస్ ఎట్ ఎ టైమ్ 2 కంపేర్ చేసుకుంటే ఇంకా క్లియర్‌గా ఉంటుంది. అందుకని. ఓకే. సో, మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు మనం కంప్లీట్ చేసిన పోర్షన్ ఏంటంటే మల్టిప్లికేషన్ బై 5, మల్టిప్లికేషన్ బై 25, మల్టిప్లికేషన్ బై 50. అంతేనా? ఈ 3 కంప్లీట్ చేసాం. ఈ రోజు చూడబోయే మోడల్స్ ఏంటంటే మల్టిప్లికేషన్ బై 125, మల్టిప్లికేషన్ బై 500. ఓకే. అండ్ అలాగే మల్టిప్లికేషన్ బై 250 ఆల్సో. అండ్ ఇవి కాకుండా ఎక్స్ట్రా యూజింగ్ టేబుల్స్ అప్ టు 9 టేబుల్స్ యూజ్ చేసి మల్టిప్లికేషన్స్ ఎలా చేయొచ్చు. ఓకే. మల్టిప్లికేషన్స్ యూజింగ్ టేబుల్స్ అప్ టు 9 ఆర్ ఇదే టాపిక్ ఏమనొచ్చు అంటే ఎక్స్టెండింగ్ ద టేబుల్స్ ని ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. See one example. So before going to the example, ఎగ్జాంపుల్ చేయడానికంటే ముందే దీని కాన్సెప్ట్ ఏంటో చూడండి. లాస్ట్ క్లాస్ గుర్తుంది కదా, ఒకసారి చెప్పండి. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ మల్టిప్లికేషన్ బై 5, ఏదైనా ఒక నంబర్ ని ఇంటూ 5 చేయడానికి బదులు ఏం చేసాం, డివైడెడ్ బై 2 చేసాం. సో 2 అంటే దీన్ని ఏం మార్చడానికి చేసాం, 10 గా మార్చడానికి చేసాం అన్నమాట, బేస్ నంబర్. సో ఇంటూ 25 బదులు డివైడెడ్ బై 4 చేసాం, ఇంటూ 50 బదులు డివైడెడ్ బై 2 చేసాం, ఇంటూ 125 బదులు ఏం చేయాలండి, 125 అబోవ్ బేస్ నెంబర్ ఎంత, 1000. 125,000 అవ్వాలంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత, 8. అంటే ఏదైనా ఒక నంబర్ ని ఇంటూ 125 చేసే బదులు డివైడెడ్ బై 8 చేయొచ్చు. ఓకే. డివైడెడ్ బై 8 చేస్తే మనకి రిమైండర్ పాసిబిలిటీస్ ఏంటి, ఎనీ నంబర్ వెన్ డివైడెడ్ బై 8, ఏదైనా ఒక నంబర్ ని డివైడెడ్ బై 8 చేస్తే రిమైండర్ పాసిబిలిటీస్ ఏంటి అంటే 0 నుంచి 7 వరకు ఏదైనా రిమైండర్ రావచ్చు. ఓకే. సో బేస్డ్ ఆన్ ది రిమైండర్ సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ప్లేస్ చేయాలి మనం, లాస్ట్ 3 డిజిట్స్ ప్లేస్ చేయాలి. ఎందుకని, 1000 కదా మనం చేంజ్ చేసింది, 1000 హ్యాస్ 3 zeros, దట్స్ వై 3 డిజిట్స్ అన్నమాట. సో 5 ని 10 గా మార్చాం, 10 లో ఒకటే 0 ఉంటుంది కాబట్టి లాస్ట్ 1 డిజిట్ గురించి మాట్లాడాం. 25 ని 100 గా మార్చాం కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ గురించి మాట్లాడాం. 50 ని 100 గా మార్చాం కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ గురించి మాట్లాడాం. మరి 125 ని 1000 గా చేంజ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ అన్నమాట. సో రిమైండర్ 0 వస్తే లాస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి 0, 0, 0. రిమైండర్ 1 వస్తే 1, 2, 5. రిమైండర్ 2, 2, 5, 0. రిమైండర్ 3, 3, 7, 5. రిమైండర్ 4, 500. రిమైండర్ 5, 6, 2, 5. రిమైండర్ 6, 7, 5, 0. రిమైండర్ 7, 8, 7, 5. ఓకే. ఈ లిస్ట్ అంతా చూసి భయపడకండి. ఈ లిస్ట్ ఏమి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. రిమైండర్ మిగిలేదాన్ని బట్టి లాస్ట్ 3 డిజిట్స్ రాయాలి కదా, ఇవి ఆ లాస్ట్ 3 డిజిట్స్ అన్నమాట మీకు వచ్చే రిమైండర్ బట్టి. సో మీరు ఒకసారి ఈ రెండింటిని గమనిస్తే, రిమైండర్ ని ఆ లాస్ట్ 3 డిజిట్స్ ని గమనిస్తే ఏదైనా రిలేషన్ దొరుకుతుందా?
మనం మల్టిప్లై చేసేది 125 తో కదా, ఇది 125 టేబుల్ చూడండి. 125 1 టైం, 125 2 టైమ్స్, 125 3 టైం, 120 అంటే ఎనీ నంబర్ ఏదైనా ఒక నంబర్ ని డివైడెడ్ బై 8 చేసినప్పుడు మీకు ఎంతైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ ని ఇంటూ 125 చేయండి. అదే లాస్ట్ 3 డిజిట్స్ అన్నమాట. ఓకే, 4 రిమైండర్ వచ్చిందా, 4 ఇంటూ 125 లాస్ట్ 3 డిజిట్స్ ఎంత, 4 ఇంటూ 125 ఇస్ 500. ఓకే, రిమైండర్ 3 వచ్చిందా 375, రిమైండర్ 2 వచ్చిందా 250 అలా. ఓకే, ఎలా అనేది అప్లై చేద్దాం చూడండి. ఫస్ట్ ఒక చిన్న నంబర్ పైన చేద్దాం, ఇంత పెద్ద నంబర్ కూడా కాకుండా చిన్న నంబర్ పైన చేసి చూపిస్తాను చూడండి. సమ్ ఎనీ నంబర్ 33 తీసుకుంటున్నాను. 33 ఇంటూ 125 చేయాలి. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇంటూ 125 ఏం చేయొచ్చు, డివైడెడ్ బై 8 చేయొచ్చు. చెప్పండి, 8 4s ఇట్ ఈస్ 32, 8 4s ఇట్ ఈస్ 32, రిమైండర్ 1 వచ్చింది. 1 ఇంటూ 125 125 అంటే ఆన్సర్ అంతా 4125. ఓకే, అంత సింపుల్ అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ 128, సపోజ్ 128 ఇంటూ 125. యా, ఇప్పుడు చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైయింగ్ బై 125 ఏం చేస్తున్నాం, డివైడెడ్ బై 8 చేస్తున్నాం. డివైడెడ్ బై 8 అంతా 8 1 టైం 8, 4 రిమైండర్ 48. సో 48 లో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కదా. సపోజ్ 48 బదులు నేను 128 బదులు నేను 128 కదా, సపోజ్ 127 అనుకోండి, ఎందుకంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవ్వదు. అప్పుడు రిమైండర్ వస్తుంది కదా, రిమైండర్ బేస్ చేసుకుని అలానే. యా, 47 అండి. 8 1 టైం ఇట్ ఈస్ 8, రిమైండర్ 4 47 అవుతుంది. 8 5s of 40, రిమైండర్ వచ్చేసి 7 అన్నమాట. సో 7 రిమైండర్ వస్తే లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి, 875. ఆ 875 ఎక్కడి నుంచి వచ్చిందండి, సింపుల్ గా 125 7 టైమ్స్ ఇస్ 875. సో మొత్తానికి ఆన్సర్ ఎంత అంటే 15,875 అలా. ఓకే, సో ఇంకా నంబర్ సైజ్ పెరిగిన మన ప్రాసెస్ అయితే ఏం చేంజ్ లేదు. ఇంటూ 125 చేయాలి, దాని బదులు డివైడెడ్ బై 8 చేయండి. 8 3s 24, 1 రిమైండర్ 16, 2s 16, 1 time it is 8, no remainder, that's why 3 zeros. That is the answer. Okay, so calculator లో టైప్ చేసే టైంలో మీ దగ్గర ఆన్సర్ రెడీగా ఉంటుంది అన్నమాట. బట్ దీనికల్లా మీకు కావాల్సింది ఏంటంటే కాస్త 8 డివిజన్ బై 8 అనేది కొంచెం ఫాస్ట్ గా చేయగలగాలి అంతే. చెప్పండి నెక్స్ట్. ఇంటూ 125 బదులు డివైడెడ్ బై 8 చేస్తున్నాను. 8 1 time it is 8, 17, 2 times it is 16, 15, 1 time it is 8, 7 remainder 76, 9 times it is 72, 4 remainder 48, 4 6 of 48. So 0 పెట్టేస్తే అప్పుడు 3 రిమైండర్ అవుతుంది ఆటోమేటిక్గా. సో నౌ 3 is the remainder, that's why 375. సో 3 మిగిలిపోయింది కదా, 3 into 125 375. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, నంబర్ కొంచెం పెద్ద నెంబర్ తీసుకున్నాను. యా, కంపల్సరీ ఇంత పెద్ద నెంబర్స్ తో డీల్ చేస్తారని ఉద్దేశం కాదు. ఇలాంటి పెద్ద నెంబర్స్ తోటి మనం ఎక్స్పెరిమెంట్స్ అంటే మనం బాగా ప్రాక్టీస్ చేసాం అనుకోండి, చిన్న చిన్న నెంబర్స్ చేయడం పెద్ద పని కాదనమాట. అందుకోసమే పెద్ద నెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇంటూ 125 దానికి బదులు ఏం చేద్దాం, డివైడెడ్ బై 8. డివైడెడ్ బై 8 చేయండి. 8 1 టైం ఇట్ ఈస్ 8, 0 పెట్టేస్తే 5 రిమైండర్ 52, 8 6 48. సో 52 అంటే 48 అంటే 4 రిమైండర్ 43, 8 5s 40, 3 రిమైండర్ 36, 8 4s 32, 4 రిమైండర్ 44, 8 5s 40, 4 రిమైండర్ 41, 8 5s 40 and 1 రిమైండర్, సో 12 అవుతుంది. 8 1s 8, సో 4 రిమైండర్ 45. సో 45 లో 8 5s 40 and 5 is the remainder ఫైనల్ గా. అవునా, 125 4 times is 250, ఇంకొక 5 యాడ్ చేస్తే 375 అంతేనా. సారీ, 4 times is 500 ప్లస్ ఇంకొక 125 యాడ్ చేస్తే 625. సో మొత్తానికి 125 5s 625. దట్ ఈస్ ది ఆన్సర్. సో ఫైనల్ ఇది ఆన్సర్ అన్నమాట. ఓకే, అండ్ విల్ టేక్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్.
maybe last word one. Okay, division by 8. Instead of multiplying by 5, sorry, 125, we'll divide by 8. 8 2s are 16, 4 remainder 45, 8 5s are 40, 5 remainder 55, 8 6 so 48, and 7 times valadi kada, 6 times 48, remainder వచ్చేసి 7, 74, 8 9s are 72, 2 remainder 27, 8 3s are 24, 3 remainder 37, 8 4s are 32, 5 remainder 59, 8 7s are 56, 59 kada, 56 and 3 remainder. So finally we are remaining with 3. 3 means 375. So that is the answer. Okay, and lastly, see one last question based on multiplication by 125. So instead of 125 divided by 8, 8 7s are 56, 2 remainder 29, 8 3s are 24, 29 24, it means 5 is the remainder 57. Again 7 times 1 remainder 14, 1 time 8 means the 6 is 65, 8 8 is 64, 1 remainder 18, 8 2s are 16, 2 remainder 26, 8 3s are 24, 2 remainder 21, 8 2s are 16, 5 remainder 52, 8 6 are 48, 52, right? 48 means 4 is the remainder, 4 4 44, 8 5 is 40. So finally 4 is the remainder. If 4 is the remainder, last 3 digits will be 500. So that's all, that is the answer. Okay, so simply divide by 8 and based on the remainder put the last 3 digits. So and that too, the last 3 digits are remainder into 125. Okay, next see multiplication by 250 and 500 within same. Multiplication by 250 and 500. Actually we don't need to see the separate we don't need to take the separate shortcut for 250 and 500 because 25 and 50 shortcuts are there, right? So simply placing 1 0 at the end, simply place 1 0. Okay, or otherwise how much is the multiplication factor? Ikkada multiplication factor anta andi 250 above number వచ్చేసి బేస్ నెంబర్ వచ్చేసి 1000 into 4 by 4 చేస్తే 1000 by 4 అవుతుంది, అంతేనా? అంటే డివైడెడ్ బై 4 చేయండి. Based on the remainder put the last 3 digits. Okay, 0 remainder last 3 digits 0 0 0, 1 remainder last 3 digits ఏమవుతాయి 250 అవుతాయి, 2 remainder 500 అవుతుంది, 3 remainder 750 అవుతుంది. That's all, based on the remainder last 3 digits ఇవి. Okay, right, see 4 2s are 8, 15, 4 3s are 12, 37, 9 times 36, 11, 2 times 8, 32, 8 times 32, 3 in 3 it will not go, that's why 0. Now 35, 8 times 32, 3 remainder 35 again, 8 times 32, 3 remainder 39, 9 times 36, 3 remainder 38, 9 times 36, 2 remainder 22, 5 times 20, 2 remainder. So if 2 is the remainder, last 3 digits will be 500. So this is the answer. Okay, let us take one more example. Yeah, this number into 250 instead of doing 250 divided by 4. Tell me again, 4 2s are 8, 1 remainder 16, 4 4s are 16, 4 1s are 4, 1 remainder 18, 4 4s are 16, 2 remainder 22, 5s are 20, 2 remainder 24, 6 are 24, no remainder 0, now 36, 9 times, no remainder, that's why 3 zeros, 3 digits will be 3 zeros. That is the answer. Okay, next, these are the 2 examples based on multiplication by 250. And let's see
two more examples based on 500, multiplication by 500. So what we can make 500 ఏం చేయొచ్చు అంటే into 2 by 2 చేయొచ్చు. into 2 by 2 చేస్తే ఏమవుతుంది 1000 by 2 అవుతుంది. అంటే divide given number by 2 based on the remainder, put the last 3 digits అంతే. So divide given number by 2. So 0 is the remainder, then last 3 digits will be 0 0 0. 1 is the remainder, last 3 digits will be 500 500. Okay. 2 1 time 2, 2 1 time 2, 2 15 minutes, 2 sevens are 14, 1 remainder 18, 9 times 7, 3 times 19, 9 times 14, 7 times and 2 times. Okay, then 1 is the remainder, then last 3 digits will be 500. So 1 into 500 is 500. That is the answer. Okay. Next and last, based on this type, into 500 instead of into 500 divided by 2. Tell me. Here I am writing 2 times 19, 9 times 18, 9 times 6, 3 times 2, 1 time 3, 1 time 17, 8 times again 17, 8 times 11, 5 times 14, 7 times 5, 2 times and 19. 9 times it is 18, and finally 1 is the remaining. 1 into 500 is 500. That is the answer. Okay. So this is the way to do multiplication by using multiplication by 5, 25, 50, 125, 250, 500. Okay. Next, we are changing the track. We are changing the pattern. As already mentioned, using up to tables 9, up to 9 tables. Multiplications using tables up to 9. See, actually 16 into 7 means if you know 16 table, we can write the answer immediately. So if you don't know 16 table, so we know only tables up to 9, then we can answer this using this concept. See, 16 into 7, can I write 16 as a 2 into 8? Yes. Yeah. Now we can do this first. This first stage. Okay, 8 sevens are 56. Now we know already double చేయడం ఎలా అనేది మనకు తెలుసు. So 56 double ఎలా చేయడం? 50 double 100, 6 double 12, 112. So answer 112. Okay, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ నంబర్ ని స్ప్లిట్ చేయండి, పెద్ద నంబర్ ని స్ప్లిట్ చేయండి. సో 2 and 8 గా స్ప్లిట్ చేసి ఫస్ట్ ఈ ఆపరేషన్ చేయండి, దాని తర్వాత డబుల్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఈ నంబర్ ని స్ప్లిట్ చేస్తున్నాను 2 into 19 గా. సో ఫస్ట్ విల్ డూ దిస్ వన్. 9 6 54. సో 54 డబుల్ చేయడం ఇంకంతే. 50 double 100, 4 double 8, 108. That is the answer. Okay, next 2 and 7 గా స్ప్లిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది చేయండి. 7 sevens of 49. 49 డబుల్ చేయడం ఎలా? 49 డబుల్ చేసే బదులు 50 డబుల్ చేయొచ్చు. 50 డబుల్ చేస్తే 100. సో ఒక 2 అనేది ఎక్స్ట్రా వస్తుంది, ఎందుకని 1 తీసుకున్నాం, 1 ని డబుల్ చేసాం. అంటే ఇలా చేస్తున్నాను చూడండి, 50 - 1 అనమాట 49 అంటే. 50 double 100, 1 double 2 మైనస్ చేస్తే ఆన్సర్ ఎంత? 98. ఇలా అయినా చేయొచ్చు, లేదా మీ ఇష్టం అనమాట, మీ కంఫర్టబిలిటీ. 40 double 80, 9 double 18. 80 and 18, 98. ఓకే, నెక్స్ట్ 12 ని నేను స్ప్లిట్ చేస్తున్నాను 2 and 6 గా. సో ఫస్ట్ విల్ డూ దిస్ వన్. ఇది చేద్దాం. ఎంత? 54 అండి. 54 ని డబుల్ చేయండి. ఓకే, 6 9s 54, డబుల్ చేస్తే 108. 108. నెక్స్ట్ సి 14 ని నేను 7 and 2 గా స్ప్లిట్ చేస్తున్నాను. 7 2 14 కదా. సో ఫస్ట్ ఇది చేద్దాం. 4 7s 28. సో 28 డబుల్ చేయాలి. 20 double 40, 8 double 16, 40 and 16 56. ఓకే,
లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. 28ని 30 - 2 30 డబుల్ 60 444 244 60 - 4 కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది 56. నెక్స్ట్ 16 ఇలా స్ప్లిట్ చేస్తున్నానండి 8 2s. ఓకే, సో ఫస్ట్ ఇది చేద్దాం. 8 6 48, దాన్ని డబుల్ చేయాలి. సో ఇప్పుడే చేసినట్లును లేదా? ఓకే, 40 డబుల్ 80 అండ్ 8 డబుల్ 16, 80 and 16 వచ్చేసి 96. నెక్స్ట్ 18ని స్ప్లిట్ చేద్దాం. ఎలా? 9 and 2గా. సో ఫస్ట్ ఇది చేస్తే ఎంత? 7 9s 63 డబుల్ చేయాలి. 120 and 6 126. 60 డబుల్ 120, 3 డబుల్ 6 126. నెక్స్ట్ 14ని స్ప్లిట్ చేయండి. 7 and 2గా స్ప్లిట్ చేయండి. సో ఫస్ట్ ఇది చేద్దాం. 9 7s 56. సో 56 డబుల్ ఆల్రెడీ మనకు తెలుసండి, చేసాం లేదా? ఓకే, మళ్ళీ చేద్దాం. 100, యా ఫస్ట్ వన్ అదే కదా. దిస్ ఇస్ 100 and this is 12. 112 1 1 2. That is the answer. Okay, so this is the extension of tables up to 9 అనమాట. 9 tables ని కొంచెం ఎక్స్టెండ్ చేసి యూజ్ చేసుకుంటున్నాం మల్టిప్లికేషన్స్ అంతే. ఓకే, నెక్స్ట్ we'll see one more exercise based on this concept only. సో ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు 2 నంబర్స్ ని స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. అవునా? ఇందాక ఒక నంబర్ సింగిల్ డిజిట్ కాబట్టి పర్లేదు. ఇప్పుడు 2 నంబర్స్ ని స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. చూడండి, దీన్ని నేను 2 and 8 గా స్ప్లిట్ చేస్తున్నాను. దీన్ని నేను 9 and 8 గా స్ప్లిట్ చేస్తున్నాను. 9 and 2 గా స్ప్లిట్ చేస్తున్నాను. ఓకే, 2 8s 16, 9 2s 18. సో ఫస్ట్ ఇది చేద్దాం. ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్ చేద్దాం. 8 9s 72. ఓకే, సో ఫస్ట్ 72ని డబుల్ చేయండి. 140 and double of 2 is 4 144. ఆ తర్వాత 144ని మళ్ళీ డబుల్ చేయాలి. ఎందుకని? ఇంకొక 2 కూడా ఉంది కదా, ఇంటూ 2. సో 144 డబుల్ చేయడం చాలా ఈజీ. దాన్ని డిజిట్ వైజ్ గా డబుల్ చేసుకుంటూ వెళ్ళినా సేమ్ ఆన్సర్ వస్తుంది. 288 122 488 488 288. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, యాక్చువల్గా ఇది టీన్స్ లోకి వస్తాయి అన్నమాట. ఇవి అంటే మన 11 నుంచి స్టార్ట్ చేసి 19 వరకు, 11 నుంచి స్టార్ట్ చేసి 19 వరకు ఈ నంబర్స్ ఏమంటారంటే టీన్స్ అంటారు. ఓకే, టీన్స్ మల్టిప్లికేషన్ కి ఇది కాకుండా ఇంకా బెస్ట్ షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉంది. అది నేను తర్వాత క్లాస్ లో చెప్తాను, నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాను. ఓకే, ఇది ఒక మెథడ్ అనేది ఉంది కాబట్టి తెలుసుకోవడం కోసం ఇది చెప్తున్నాను అంతే ఇక్కడ. బట్ దీనికంటే నేను ఆ మెథడే సజెస్ట్ చేస్తాను. టీన్స్ మల్టిప్లికేషన్ ఉంటుంది, అది చెప్తాను తర్వాత. టీన్స్ మల్టిప్లికేషన్ గుర్తుంచుకోండి, విత్ ఇన్ టీన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, 14 ఎలా స్ప్లిట్ చేద్దాం? 2 and 7, 16 8 and 2. సో ఫస్ట్ మల్టిప్లై దిస్. 7 8s 56. 56 డబుల్ చేస్తే 112 112. సో ఇప్పుడు 112 డబుల్ చేయడం చాలా ఈజీ. ఎలా? 2 2 4 డిజిట్ వైజ్ డబుల్ చేసినా సరిపోతుంది. 2 2 4. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 6 12ని నేను 2 and 6 గా స్ప్లిట్ చేస్తున్నాను. 18ని 9 and 2 గా స్ప్లిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ డూ దిస్ మల్టిప్లికేషన్. సో 6 9s 54. ఓకే, 54 డబుల్ చేస్తంత 108. 108. సో 108 డబుల్ చేస్తంత అంటే 100 double 200, 8 double 16, 216. That is the answer. Okay, next చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ నంబర్ని ఎలా స్ప్లిట్ చేద్దాం? 16 and 16 ఎలా స్ప్లిట్ చేద్దాం? 2 and 8 గా స్ప్లిట్ చేయండి. 12ని 6 and 2 గా స్ప్లిట్ చేయండి. సో ఎందుకు ఈ 2 గానే అంటున్నారంటే డబుల్ అనేది మనకి అదొక స్పెషల్ ప్రాపర్టీ అనమాట. డబుల్ చేయడం చాలా ఈజీ అనమాట, అందుకోసమనే 2 తోటే. సో మీరు దీన్ని ఇంటూ 3 కూడా చేయొచ్చు కదా సార్. 4 3s కూడా చేయొచ్చు కదా అంటే
మల్టిప్లికేషన్ బై 3 అంటే మళ్ళీ సపరేట్ గా చేయాల్సి వస్తుంది. దానికి బదులు డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఈజీ అనిపించవచ్చు. సో డబుల్ చేయడం ఈజీ కాబట్టి ఫస్ట్ ఆ డబుల్ కే ప్రయారిటీ ఇస్తున్నాం అనమాట ఎక్కడైనా సరే. చూడండి 8 6 48 48 డబుల్. సో 40 డబుల్ 80, 8 డబుల్ 16, 80 and 16 వచ్చేసి 96. ఇప్పుడు 96 డబుల్ చేయండి. 96 డబుల్ ఎలా 180 and 12. 180 and 12 వచ్చేసి 192. That is the answer. Okay. So this is the way to extend the tables or using the tables up to 9 tables యూజ్ చేసి మల్టిప్లికేషన్స్ చేయడం ఎలా అనేది కాన్సెప్ట్ అన్నమాట ఇది. ఓకే, సో ఇద్దరితో క్లాస్ స్టాప్ చేస్తున్నాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రాక్టీస్ వెల్. ఏ రోజు చెప్పిన పాయింట్స్ ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.